నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దుర్గా ప్రసాద్. నమస్కారం సార్. నమస్కారం గాయత్రి. సార్, ఈ తోడు కావాలి అనే కాన్సెప్ట్ మీద మీరు ఒక కొత్త సంస్థ స్టార్ట్ చేశారంట కదా, అది అసలు ఎవరికి ఉపయోగపడుతుంది, అసలు ఎవరు దాన్ని యూజ్ చేసుకోవాలి, అసలు ఏ ఏజ్ వాళ్ళకి సార్ అది? ఏంటంటే నేను నీలాగా యాంకరింగ్ చేస్తుంటా. చేస్తుంటే మొత్తం డాక్టర్లు, యాక్టర్లు, ఆధ్యాత్మికవేత్తలు, చీఫ్ సెక్రటరీలు, డీజీపీలు, పబ్లిక్ టాక్స్ ఇవన్నీ కూడా తీసుకుంటాను నేను. ఇలా చేస్తుంటే నేను తోడు నీడ రాజేశ్వరి గారితో ఇంటర్వ్యూ చేశాను. అలాగే మందాడి కృష్ణారెడ్డి గారిని ఆయనతో కూడా ఇంటర్వ్యూ చేశాను. వీళ్ళు ఏం చేస్తారంటే, చిన్నయ్య గారు, రాజేశ్వరి గారు, మందాడి కృష్ణారెడ్డి గారు వీళ్ళు ఏం చేస్తారంటే రెండో మ్యారేజ్ పరిచయ వేదిక చేస్తారు. వాళ్ళు చేసినప్పుడు ఇంటర్వ్యూ చేసినప్పుడు అంతకుముందు నాకు కూడా తక్కువ అంటే ఏంటి రెండో పెళ్లి ఏంటి అని అనుకున్నా ఉండేది. అంటే అదేంటి కష్టం ఉన్నోళ్ళు తెలుస్తుంది. వాళ్ళతో ఇంటర్వ్యూ చేసిన తర్వాత నేను ఒక ఆలోచన వచ్చింది, నేను కూడా ఇటువంటి సంస్థను పెడితే ఎలా ఉంటుందని. మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఏం చెప్తున్నారంటే, నువ్వు ముందుండి ఒక ఛానల్ పెడదాము, లేదంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేద్దాము, ఒక మంచి 5 స్టార్ రెస్టారెంట్ లాగా పెడదాము, లేదా డిఫరెంట్ ఏదైనా ఐడియాస్ ఉంటే చెప్పు, మా దగ్గర డబ్బులు ఉన్నాయన్నారు. అంటే డబ్బులు సంపాదించాలంటే గాయత్రి చాలా మెథడ్స్ ఉన్నాయి. కంటే మనం ఏంటంటే సర్వీస్ ఫీల్డ్ అంటే కొద్దిగా హెల్ప్ చేయాలి ప్రజలకి. ఏమన్నా అంటే కొద్దిగా ఇటు పబ్లిక్ టాక్లో ఒక 70 years అతనితో మాట్లాడాను రెండో పెళ్లి గురించి. అతను విన్న తర్వాత నా బాధ నాకు అర్థమైంది. ఇది మరి మీ పిల్లలు తిడతారేమో అన్న. అప్పుడు పిల్లలు ఒప్పిస్తానని చెప్పాడు. అలాగే ఆయనకి 90,000 ఆదాయం వస్తుంది నెలకి. కానీ ఏమవుతుందంటే తోడు వైఫ్ లేదు. అలా వదిలేశారనుకోండి, మరి పిల్లలతో మాట్లాడుకోవచ్చు కదా. పిల్లలేమో దూరంగా ఉద్యోగాలు చేస్తున్నారు, మళ్ళీ వాళ్ళ సంసారాలు ఉంటాయి. మరి వాళ్ళకి ఏమవుతుంది, ఆటోమేటిక్గా వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకోవడం, లేకపోతే మతిమరుపు వచ్చేస్తామ్మా. రోజు నువ్వు నేను యాక్టివ్గా ఉన్నాం కాబట్టి మనకి అన్ని జ్ఞాపకం ఉంటాయి. ఇంట్లో ఎవ్వరూ మాట్లాడకపోతే కొంత ఏజ్ వచ్చేసరికి ఆ మెదడు కూడా ఏమవుతుందంటే బలహీనపడిపోయి డిమెన్షియా, మతిమరుపు వచ్చేస్తుంది. అలా కాకుండా ఒక తోడు నాకు ఎందువల్ల అంటే, ఇక్కడ భార్య చనిపోయి, భర్త చనిపోయి, లేదా విడాకులే ఉన్నారనుకోండి, ఏ ఏజ్ వాళ్ళైనా ఒక్కొక్క సంస్థ ఒక్కొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. నేనేం చేస్తానంటే, తోడు కావాలి ఏ ఏజ్ వాళ్ళైనా రావచ్చు, ఏ రిలీజియన్ అయినా, ఏ క్యాస్ట్ అయినా, ఏ స్టేట్ అయినా, ఏ స్ట్రీట్ అయినా రావచ్చు. కాకపోతే ఏంటంటే వాళ్ళు కొద్దిగా భర్త చనిపోయాడు అనుకో, భర్త చనిపోతే ఆ డెత్ సర్టిఫికేట్ ఉండాలి. భార్య చనిపోయింది అనుకోండి, భార్య యొక్క డెత్ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే ఇద్దరు విడిపోయారు అనుకో, విడిపోతే ఏం కావాలంటే వాళ్ళకి కోర్టు నుంచి ఈ యొక్క విడాకుల పేపర్లు రావాలి. వాళ్ళకి విడాకులు ఇచ్చినట్టుగా కోర్టు వాళ్ళకి పేపర్ ఇస్తుంది కాబట్టి అది తీసుకుని రావాలి, ఫోటోస్టాట్లు. నాకు ఒక ఫోన్కి నెంబర్ వచ్చింది. ఏంటంటే ఒక సెల్లో 2 సిమ్లు ఉంటాయి కదా. అవును సార్. నాకు ఒకసారి ఫోన్ కాల్ వచ్చింది. ఏ నెంబర్ కంటే 7981428371. నేను ఇల్లు తెద్దాం అని అనుకున్న లోపల మళ్ళీ సెకండ్ సిమ్కి చేశాడు నెంబర్. అదేంటంటే 9346413672. ఈ నెంబర్కి చేస్తే అతను ఏమంటాడంటే, ఏమంటే మీది సంస్థ గురించి విన్నాను నేను. అతను ఏమంటాడంటే, వాళ్ళు నిజంగానే వాళ్ళ ఆవిడ, ఆయన గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఉన్నాయి ఆయనకి, ఒక వరంగల్లో అనమాట. అది గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే వాళ్ళ ఆవిడకి హై ఫీవర్ వచ్చి మా చిన్నపిల్లలాగా అయిపోయింది, ఏం గుర్తుండదు. ఆయనేమో మరి పెళ్లి చేసుకోవాలంటే రావచ్చు అని అడిగారు. రాకూడదు. ఎందువల్లంటే కోర్టు నుంచి పేపర్లు ఉండాలి, డివోర్స్ పేపర్స్ ఉండాలి. అంతేగాని నా భార్య ఇంకో అతను ఫోన్ చేశాడు ఇందాక చెప్పిన నెంబర్లకే. అతను ఏమంటాడంటే, ఎక్కడో తను వైజాగ్లో ఉంటుందంట వాళ్ళ ఆవిడ, ఈ అబ్బాయి ఇక్కడ హైదరాబాద్లో ఉంటాడంట. 3-4 సంవత్సరాలు అంతా విడిపోయి ఆ అమ్మాయి వేరే పెళ్లి చేసుకుందంట, ఇతను వేరే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడంటే ఇవన్నీ మనకెలా తెలుస్తాయి? మరి పేపర్లు ఉన్నాయని అడిగా. లేవని అంటాడు. లేకపోతే మనం తీసుకోకూడదు. మనం ఏంటంటే మన రూల్ ప్రకారం, మన తోడు కావాలి సంస్థ ప్రకారం రూల్ ఏంటంటే, భర్త చనిపోతే భర్త యొక్క డెత్ సర్టిఫికేట్, భార్య చనిపోతే భార్య యొక్క డెత్ సర్టిఫికేట్, మరి ఒకళ్ళు విడిపోతే కోర్టు పేపర్లు ఉండాలి. పెద్ద మనుషులు రాసుకున్నామండి అలా కాదు. మిగతా సంస్థలకి మనకేంటంటే, మనం ఇంకా ఫిబ్రవరిలో 23వ తారీఖు హైదరాబాద్లో నిర్వహిస్తాం. ఓకే సార్.
ఆ స్కూల్ పేరు స్లేట్ స్కూల్. ఓకే. తెలుగులో ఏమంటారు స్లేట్ ని? పలక. పలక. ఇంగ్లీష్ లో స్లేట్. స్లేట్ స్కూల్ హ్యాబిట్స్ లో ఉంది. ఓకే. చాపెల్ రోడ్. ఆ చాపెల్ రోడ్ నాంపల్లి మెట్రో స్టేషన్ దగ్గర ఉంది. అక్కడ మధ్యాహ్నం 1 గంటకు నిర్వహిస్తాం పరిచయ వేదిక. 1 గంట నుంచి 5-6 గంటల వరకు ఉంటుంది. వాళ్ళు ఏంటంటే కొద్దిగా నిర్వహణ ఖర్చులు ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళు ఓకే. ఆ నిర్వహణ ఖర్చులు ఒక 500 రూపీస్ లేడీస్, ఒక 1000 రూపాయలేమో జెంట్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ ఏంటంటే విచిత్రం, వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ గురించి చెప్పుకోవాలి పరిచయ వేదిక. ఇది ఓన్లీ పరిచయ వేదికే. ఇది రెండో పెళ్లి. ఏ ఏజ్ వాళ్ళని రావచ్చు. 30 ఇయర్స్ వాళ్ళు, 35 ఇయర్స్ వాళ్ళు, 45 ఇయర్స్. కానీ పెళ్లి కాని వాళ్ళు రాకూడదు. ఓకే సార్. పెళ్లి కాని వాళ్ళు రాకూడదు. మనకు తెలియదు కదా పెళ్లి అయిందో లేదో మనకి. దానికి మరి ఎలా మ్యాట్రిమోనిస్ బోల్డ్ పెళ్లి చూపులు చాలా ఉన్నాయి సంస్థలు, వాళ్ళు చూసుకుంటారు. మనది ఏంటంటే ప్యూర్లీ పరిచయ వేదికే. మరి ఈ పరిచయ వేదికి నాకు ఇందాక నెంబర్ చెప్పాను కదా, 7981428371. ఆ నెంబర్ ఒక అతను ఫోన్ చేశాడు, సెలబ్రిటీ అతను. ఆ పేరు చెప్పిన నాకు అర్థమైంది. ఒక ప్రముఖ హీరోయిన్ తమ్ముడు అతను, సినిమాలో కూడా యాక్ట్ చేశాడు. మరి అటువంటి వాళ్ళు కానీ, ఫర్ ఎగ్జాంపుల్ సింగర్ సునీత ఉన్నారు, దిల్ రాజు గారు ఉన్నారు, ఒక ప్రముఖ ఛానల్ ఓనర్ ఉన్నారు. ఆయన భార్య లేదు, ఆయనకి 70 ఇయర్స్ ఏదో చెప్పారు. లక్ష్మీ భారతి గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన గురించి చెప్పేసింది ఆవిడ. ఇప్పుడు అటువంటి వాళ్ళు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, లేడీ మాట ఆవిడకేమో ఇప్పుడు 55 ఇయర్స్ ఉంది, హస్బెండ్ లేరు, పిల్లలందరూ అడ్జస్ట్ అయిపోయారు, ఆవిడకి ఇండస్ట్రీ ఉంది. ఆవిడ వచ్చి వీళ్ళందరితో పాటు కూర్చోగలరా? లేదు, కూర్చోలేరు. అటువంటి వాళ్ళు సెలబ్రిటీలని నాకు తెలిసింది అనుకో, వాళ్ళు ఏదో ప్రముఖ వ్యక్తులని మనకు తెలిసింది అనుకో, వాళ్ళని కొద్ది స్పెషల్ గా చూద్దామని, వాళ్ళకి ఏదన్నా వేదిక కల్పిద్దామని నాకు ఆలోచన అనమాట. అటువంటి వాళ్ళకి ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే, నేనైతే మన ఆఫీస్కి పిలిపిస్తాం, వీళ్ళని పిలిపిస్తాం విడివిడిగా. ఇదిగో వాళ్ళకున్న ప్రొఫైల్స్ చూపిస్తా, వాళ్ళకి నచ్చితే అప్పుడు చూస్తారు. అంతేకాని పరిచయ వేదిక రావట్లేదు వాళ్ళు. మీతో ఎవరైనా సరే పరిచయ వేదిక రావాలి. వచ్చినప్పుడు వాళ్ళు ఏమేమి తీసుకురావాలి? ఈ యొక్క వాళ్ళ ఆధార్ కార్డు ఒకటి, ఆధార్ కార్డు జెరాక్స్, వాళ్ళ ఫోటో ఒకటి, మరి డైవర్స్ పేపర్ ఫోటోస్టాట్ కానీ, లేదా డెత్ సర్టిఫికేట్, స్పౌజ్ అంటే భార్య కానీ భర్త కానీ ఆ డెత్ సర్టిఫికేట్ ఫోటోస్టాట్ తీసుకురావాలి. ఓకే సార్. వచ్చి వాళ్ళు గురించి చెప్పాలన్నమాట. అలాగే మినిమం ఎంత ఉండాలంటే గాయత్రి, ఈ రోజుల్లో ఈ తోడు కావాలికి రావాలంటే మినిమం 30,000 ఉండే ఆదాయం వాళ్ళకి. ఈ రోజుల్లో చూడు, మరి 15,000 10,000 ఉన్న వాళ్ళు ఆల్ ఎంజాయ్ చేయాలంటే చాలా సంస్థలు ఉన్నాయి. నేను ప్రత్యేకంగా ఏంటంటే కొద్దిగా హైఫైగా చేద్దామని నా ఉద్దేశ ప్రకారం 10,000 15,000 కూడా ఉన్నాయి. నా ఉద్దేశ ప్రకారం అంటే కొద్దిగా ఒక్కసారి మన తోడు కావాలి ద్వారా మ్యారేజ్ చేసుకున్నాక వాళ్ళు సుఖంగా హాయిగా ఉండాలన్నమాట. ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదు. 30,000 ఉందనుకో, ఒక 10,000 అంతో 15,000 ఇల్లు అద్దెకిచ్చినా, లేకపోతే 10,000 అద్దె ఇంటి అద్దె అనుకో, ఒక 5,000 పని మనిషి పెట్టుకున్న 15,000తో ఇల్లు గడుపుకుంటారు. అలా 30,000 మినిమం ఉంటుంది. అంతేగాని వీళ్ళే 15,000 అనుకో, కొద్ది ఇబ్బందులు వస్తాయి, మళ్ళీ గొడవలు వస్తాయి, మళ్ళీ విడిపోతారు. అందుకు నా దగ్గర ఏంటంటే తోడు కావాలో పెద్ద మంచి సంస్థ, అది పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని నా కోరిక అనమాట. ఇది ఏంటంటే సేవాభావం. నేను తెలియక నేను కూడా అనుకున్నాను అనమాట, ఇదేంటి రెండో పెళ్ళి ఏంటి అలా అనుకున్నాను. కానీ వాళ్ళ బాధలో ఏంటో పబ్లిక్ టాక్స్లో వాళ్ళతో మాట్లాడా. ఒక లేడీ నిన్న పెద్ద, అది 10 మిలియన్స్ అంటే 1 కోటి మంది చూసారు ఆ వీడియో. ఆ అమ్మాయికి ఏజ్ 56 ఇయర్స్ అంట. కానీ ఆ అమ్మాయి 45 ఇయర్స్ ఏజ్ అబ్బాయిని చేసుకుంటుంది. కానీ 60 అయినా పర్వాలేదు, కానీ ఆరోగ్యవంతంగా ఉండాలి. నేనేమంటానంటే, ఆడవాళ్ళు ఉన్నానుకో, మగవాళ్ళు అయితే వాళ్ళకి 30,000 ఇన్కమ్ ఉండాలి, లేడీస్ అయితే కొన్ని ఎనర్జెటిక్గా ఉండాలన్నది. మరి కూర్చుంటే మళ్ళీ లేవలేని వాళ్ళు, లేకపోతే నడవలేని వాళ్ళు, మోకాలు నొప్పులోళ్ళు, అటువంటి వాళ్ళు అనుకో, అవతోళ్ళు సెలెక్ట్ చేసుకోరు, రావచ్చు. కానీ ఏమవుతుంది, అబ్బాయి ఆవిడకి ఆరోగ్య సమస్యలను సెలెక్ట్ చేసుకోరు, ఉత్తినే వచ్చి వెళ్ళినట్టు అవుతుంది. ఎలాగో కొద్దిగా ఆరోగ్యంగా ఉండాలి, చక్కగా మన పని. వాళ్ళు అవతలోడు ఏంటంటే కోరుకుంటాడు కదా, ఒక అతనికి 1,00,000 రూపాయలు వస్తుంది పెన్షన్. అతను 1,00,000 రూపాయలు పెన్షన్ అంటే అతనికి ఒక కారు ఉంది, ఇల్లు ఉంది. మరి అటువంటి వాళ్ళు మరి ఎలా కోరుకుంటారు? మళ్ళీ ఆ అమ్మాయి వచ్చిన దానికి ఈయన సేవ చేయాలంటే కష్టమేనా? కొద్దిగా ఆయనకి 60 ఇయర్స్ ఉన్నది, కొద్దిగా ఆవిడ ఏంటి ఏజ్ చక్కగా 55 54 ఉందనుకో,
ఒక్కోసారి ఏమవుతుందంటే ఆయనకి 60 years అయినా ఏ 46 years అమ్మాయో 45 years అమ్మాయో అవును. నచ్చచ్చు. అతను నాకు నచ్చాడు, నేను ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను. ఎందుకంటే అతను 1 lakh వస్తుంది పెన్షన్, ఇల్లు ఉంది, కారు ఉంది, కొద్దిగా ఏజ్ అయినా కొద్దిగా ఎనర్జెటిక్గా ఉన్నాడు ఆయన. ఆ ఉద్దేశంతో కొంతమంది ఉన్నారు. నాకు కర్ణాటకకి కూడా ఫోన్లు వచ్చినాయి. ఆవిడ టీచర్ అంట, 46 years, హస్బెండ్ ఏమో క్యాన్సర్తో చనిపోయాడు. మరి అటువంటి వాళ్ళకి కూడా మరి ఏంటి, ఒక అబ్బాయిని ఎవరు చూడండి అని చెప్పేది. మనకి వాళ్ళు వచ్చి మనకి కనిపిస్తే, మన పరిచయ వేదిక వస్తే మనం అదర్ స్టేట్ కర్ణాటక కానీ తెలుగు మాట్లాడుతున్నాం. ఇలాగ ఏంటంటే మన భారతదేశంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించి ఈ తోడు కావాలి ద్వారా మనం అన్ని స్టేట్లో పెడదామని ఫ్యూచర్లో బాగా పేరు వస్తాయి. మా గాయత్రి గారి ఇంటర్వ్యూ జరిగింది అనుకో, మంచి పేరు వచ్చింది అనుకోండి. అలాగే మిగతా సంస్థలకి నాకు ఇంకో తేడా ఏంటంటే, ఇప్పుడు హైదరాబాద్లో పెట్టాం, మళ్ళీ మార్చి 9వ తారీఖున తిరుపతిలో పెడతాం, ఓకే సార్. మళ్ళీ 16వ తారీఖున విజయవాడలో పెడతాం, మళ్ళీ 23వ తారీఖున విశాఖపట్నంలో పెడతాం. వాళ్ళు ఫోన్ నెంబర్ ఇచ్చాను కదా, ఆ ఫోన్ నెంబర్ మనకు ఫోన్ చేస్తే విజయవాడలో ఎక్కడ నిర్వహిస్తున్నాం, తిరుపతిలో అయితే స్లేట్ స్కూల్, తిరుపతిలో స్లేట్ స్కూల్ వెంకటాపురం అని ఉంది, ఆ వెంకటాపురం దగ్గర స్లేట్ స్కూల్లో మనం నిర్వహిస్తున్నాం. ఎన్నో తారీఖున, మార్చి 9వ తారీఖున మధ్యాహ్నం 1 గంట నుంచి ఈవినింగ్ 6 వరకు. ఓకే. ఏ క్యాస్ట్ వాళ్ళైనా రావచ్చు, ఎనీ క్యాస్ట్, ఎనీ రిలీజియన్. ఇప్పుడు ప్రస్తుతం ఎలా మారిపోయారంటే, ఒక క్యాస్ట్ ఉందనుకో, ఆ క్యాస్ట్ వాళ్ళు కావాలని కోరుకుంటారు, మారారు జనాలు. తర్వాత పిల్లలు కూడా వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు, పిల్లలు కూడా చేసుకోండి. ఎందుకంటే లేకపోతే ఏమవుతుంది, వాళ్ళు ఉద్యోగాలు కూడా వాళ్ళ అమ్మ నాన్న ఎదురు కూర్చోవలసి వస్తుంది. నాన్నున్నాడు, అమ్మ లేదు, లేదా అమ్మ ఉంది, నాన్న లేడు, వాళ్ళ గురించి వీళ్ళు ఉండిపోవాల్సి వస్తుంది. నేను ఒక ఫ్యామిలీ చూశాను, ఈ అమ్మాయికేమో జాబ్ చేసుకోవాలి, తండ్రి ఏమో ఒక్కటే ఇంట్లో ఉన్నాడు, బయట తాళం వేసి వెళ్ళిపోయేది, ఆయన ఒక్కడే ఉండేవాడు. అలాగా అలా 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 మతిమరుపు వచ్చేసింది ఆయనకి. ఇప్పుడు అదే వైఫ్ ఉందనుకో, రెండో భార్య అనుకో, చక్కగా ఏదో మాట్లాడతారుగా, వంట చేయో లేదా ఇదనో అదో మాట్లాడతారు కాబట్టి. తర్వాత ఆడవాళ్ళు కూడా ఎనర్జెటిక్గా ఉండాలని నాకు ఏంటంటే, మనకు వచ్చేవాళ్ళు ఏంటంటే, చక్కగా పెళ్లి చేసుకున్నాక ఒక 10 years 15 years ఆనందంగా ఆరోగ్యకరంగా ఆహ్లాదకర వాతావరణంలో వాళ్ళు ఉండాలి. మళ్ళీ పెళ్లి చేసుకుని మళ్ళీ గొడవలు ఉండకూడదు, టెన్షన్స్ ఏ ఉండకూడదు. ఈ తోడు కావాలి మంచి ఆర్గనైజేషను, ఇది దీని ద్వారా మనకు పెళ్ళయింది, రెండో పెళ్ళయింది, చాలా బాగా జరిగింది అని వాళ్ళు అనుకోవాలన్నమాట. ఇది నేను ఈ పబ్లిక్ టాక్లు కూడా వెళ్తుంటాను, వెళ్ళినప్పుడు అందరితో మాట్లాడుతుంటాను అనమాట. వాళ్ళ యొక్క కష్టాలు కానీ అన్నీ కూడా, లేడీస్ జెంట్స్ అన్నీ కూడా రకరకాల ఎన్నో సమస్యలు అమ్మాయి. ఒక అమ్మాయి చెప్తుంది, గాయత్రి, ఆవిడంట వాళ్ళ తమ్ముడు ఒక మధ్యవర్తిగా ఏదో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసి రాంగ్ సైట్ కొనేసాడంట. అంటే ఆ సైట్ కరెక్ట్గా లేదు, కానీ ఏంటి వాళ్ళు డబ్బులు ఇచ్చేశారు, 15 లక్షలు అంత ఇచ్చేసిందంట. ఆ రియల్ ఎస్టేట్ బిజినెస్ 15 లక్షలు పోయింది. ఆ తమ్ముడు రాంగ్ డైరెక్షన్ ఇచ్చాడు, అంటే తెలియకో మొత్తానికి ఏదో మోసం చేశాడు. మొత్తానికి తమ్ముడు చేసిన పనికి ఇప్పుడు ఏమంటదంటే, భర్త లేడు, ఆవిడకి ఏజ్ ఏమో 45 years ఉంది, పెళ్లి చేసుకుంటానంటది, కానీ ఆ 15 లక్షలు ఇవ్వాలంటది. అలాంటి వాళ్ళు కూడా రావద్దు అంటున్నాను నేను. 15 లక్షలు అప్పు ఉంది, 30 లక్షలు అప్పు ఉంది, 20 లక్షలు అప్పు ఉంది. అలా చక్కగా ఏంటంటే పెళ్లి చేసుకోవాలి, తోడు కావాలి, హాయిగా ఉండాలి, జీవితం సుఖవంతంగా ఉండాలి, అలాగా ఉండాలి తప్ప మినిమం వాళ్ళు ఏంటంటే, ఎక్కువ ఆడవాళ్ళు ఏమన్నారంటే, సరే నేను వస్తానండి, ఆయనకి 30,000 పెన్షన్ వస్తుంది, మరి నాకేమైనా అతనికి ఏమైనా అయితే సడన్గా ఏమైనా అయితే అన్నారు. నేనేమన్నానంటే, నెలకు వాళ్ళకు సొల్యూషన్ ఉంది నా దగ్గర. వాళ్ళ పేరున 10,000 15,000 వేయమంట, నెలకు 10,000 వేస్తారు కూడా ఆ అమ్మాయి పేరున. అలాగా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయితే ఒక నమ్మకం వస్తుంది. నమ్మకం వస్తే మ్యారేజ్ చేసుకోవచ్చు, లేదంటే సహజీవనం ప్రస్తుతానికి మొదట్లో అయితే వాళ్ళకి ఇష్టం అయితే కొన్నాళ్ళు సహజీవనం ఉంటారు, లివింగ్ టుగెదర్, అలా ఉండొచ్చు. అది వాళ్ళ ఇష్టం. అది కానీ ఒక్కసారి మనం పరిచయం చేస్తే అది వాళ్ళ బాధ్యత. అప్లికేషన్ మీద కూడా ఉంటుంది, మా బాధ్యత ఏంటి, మీరే సెలెక్ట్ చేసుకోవాలి, వాళ్ళ పుట్టు పూర్వోత్తరాలు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అన్ని మనకి వెరిఫై చేసే సంస్థ కాదు ఇది, ఓన్లీ పరిచయ వేదిక. గాయత్రి గారు అక్కడ ఉన్నారు, అదే సునీల్ గారు ఉన్నారు, అఖిల్ గారు ఉన్నారు అని చెప్తాం అంతే. అంతేగాని మనం వాళ్ళ ఎవరో అవన్నీ కూడా మనకు అనవసరం. మరి దీన్ని బట్టి జనాలు అర్థం చేసుకుని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫిబ్రవరి 23వ తారీఖు ఆదివారం మధ్యాహ్నం 1 గంట రావాలి. స్లేట్ స్కూల్,
హ్యాబిట్స్, చాపెల్ రోడ్, నాంపల్లి మెట్రో స్టేషన్ దగ్గర ఉంది ఇది. వాళ్ళకి ఏమైనా డౌట్లు ఉంటే చేయవలసిన ఫోన్ నెంబర్ 7981428371. ఓకే. ఒకవేళ అది బిజీగా ఉందనుకోండి, ఇది 9346413672, 9346413672. ఎలా ఉంది కాన్సెప్ట్ గాయత్రి? సూపర్ గా ఉంది సార్. మనం ఈ మధ్య కాలంలో కూడా చూస్తున్నాం, ఎంతైతే తొందరగా పెళ్లి చేసుకుంటున్నారో అంతే త్వరగా విడిపోతున్నారు. పెళ్ళయి చాలా కాలం అయినా కూడా విడిపోతున్నారు ఏదో ఒక సమస్యలతో. సో మీరు చాలా మంచి కాన్సెప్ట్ మా ముందుకు తెచ్చినందుకు ధన్యవాదాలు సార్. అయితే నీ ఐడియా ప్రకారం అసలు ఎందుకు విడిపోతున్నారంట నీకు తెలిసినంత వరకు? సార్ ఏదో ఒకటి సార్, ఎఫ్ఐఆర్ అయ్యి ఉండొచ్చు, లేదంటే పెళ్లికి ముందు వేరే అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకొని ఉండొచ్చు, లేదంటే డామినేషన్, నాకన్నా ఎక్కువ చదువుకుంది అని, లేదంటే నాకన్నా ఎక్కువ చదువుకున్నాడు అని, ఇలా డామినేషన్స్ ఉంటాయి. ఇంకో విషయం ఏంటంటే, నువ్వు మీ ఫ్రెండ్స్ అందరికి చెప్పు, ఎప్పుడైనా సరే కాంప్రమైజ్ ఉండాలన్నమాట. ఇదివరకు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, మొగుడు పిల్లలు దెబ్బలాడుకున్నాను అనుకో, వెంటనే ఆ పక్కన బాబాయ్, అత్తయ్య, మామయ్య ఎవడవడు, ఏంట్రా అలా ఉన్నాయంట్రా, ఏంటమ్మా అలా ఉన్నా, అలా మాట్లాడేసేవారు. మాట్లాడేసరికి అది కదా బాబాయ్ అని చెప్పేసేది అన్ని. ఇదిగో మీ అబ్బాయి అలా చేశాడు అని చెప్పేసేది. ఎరా ఏంట్రా అని తిట్టేసేవారు వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్. న్యూక్లియర్ ఫ్యామిలీ ఏమవుతుంది, ఒకళ్ళు దెబ్బలాడుకుంటారు, ఇంకేం మాట్లాడుకోరు వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఏంటంటే పిల్లల గురించి కానీ, మన బంగారు భవిష్యత్తు గురించి కానీ ఒక కాంప్రమైజ్ అవ్వాలి. ఇది ఎప్పుడు కూడా ఈ సంస్థ ఏంటంటే కొద్దిగా సహాయం చేయాలనే ఉద్దేశంతో పెట్టిన సంస్థ ఇది. ఇది మరి ప్రజలందరూ కూడా దీన్ని ఎలా ఉపయోగించుకుంటారో చూద్దాం. తప్పకుండా సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, నమస్కారం.